Politics, politics, politics. I don't like it. I avoid. But politics likes me. I can't avoid. ఇప్పుడు ఈ డైలాగ్ చిరంజీవికి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. లేకపోతే మరేంటి? రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా అది అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా పద్మవిభూషణ్ వేడుకల్లో మరోసారి చిరు కామెంట్స్ పొలిటికల్ గ్రౌండ్ లో కాక పుట్టిస్తున్నాయి. టైం వేస్ట్ వద్దు, డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ రచ్చలేపింది. అమ్మో, అన్నయ్య మళ్లీ పాలిటిక్స్ వైపు వస్తున్నారేమో అని అభిమానులు కాస్త కంగారు పడ్డారు కూడా. అయితే తన పొలిటికల్ కెరీర్ అయిపోయిందని, ఇక లైఫ్ అంతా సినిమాలే అని చెప్పారు మెగాస్టార్. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మరోసారి సెటైర్లు పేల్చారు చిరు. రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము. అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కానీ ఆ ధాటికి, ఆ మాటలకి, మాట పడటం, మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళు కానీ తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా. వింటున్నారుగా పద్మవిభూషణ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్. ఈ మధ్య పాలిటిక్స్ మరీ దారుణంగా మారిపోయాయని, సమస్యల కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయని స్ట్రైట్ గా మ్యాటర్లోకి వచ్చేశారు మెగాస్టార్. అలాంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలంటూ చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నంది అవార్డ్స్ కి ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి చిరు మద్దతునిచ్చారు. చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్లోనూ మాటలతో హీట్ పుట్టించారు మెగాస్టార్. అభివృద్ధిపై ఫోకస్ పెడితే బాగుంటుంది, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారంటూ చిరు చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. పార్లమెంట్ లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్, సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్. మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రమే పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం. ఇది రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని ఇంటికి పంపించాలని ప్రజలకు సూచించారు చిరంజీవి. పైకి చెప్పకపోయినా తమ్ముడు పవన్ ని అలా దూషిస్తున్న వాళ్ళపై చిరు సెటైర్ వేశారని ఇట్టే అర్థమవుతుంది. మొత్తానికి చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఉండనివ్వరు, ఆయన కూడా ఉండలేరని అర్థమవుతుంది. పాలిటిక్స్ పక్కన పెడితే ఈయన ప్రస్తుతం విశ్వంభరతో బిజీగా ఉన్నారు.